మాట్లాడబోచున్నాడు. హల్లెలూయా. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు అసలు ఎవరు దేవుడు అనే కాన్సెప్ట్, అందరూ ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును దేవుడు అని అనుకుంటున్నారు, అలాగే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దేవుడని మనం పిలవాలి, ఏంటి ఆయనలో ఉన్న స్పెషాలిటీ, ఏంటి ఆయనలో ఉన్న గొప్పదనం, చాలా విషయాలు. హూ ఈజ్ జీసస్ అనేటువంటి కాన్సెప్ట్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీడియో తీసే బ్రదర్ లేకపోయినా పర్వాలేదు, వినే మీరున్నారు, అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మీ వద్ద బైబిల్ గ్రంథం ఉన్నట్టయితే చిన్న మాట, ఒక్క మాట, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ గ్రంథం లేకపోయినా పర్వాలేదు, చిన్న మాట ఎప్పుడు వింటూనే ఉంటాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. నాతో కలిసి చెప్తారా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దానిలో ముగ్గురు పేర్లు కనపడుతున్నాయి. ఈ రోజు మన యొక్క వాక్య వంశం కూడా ముగ్గురే. ఎవరి ముగ్గురో ఏంటో ఈ రోజు చూద్దాం. ఒకసారి నాతో కలిసి చెప్పండి. అబ్రహాము కుమారుడవు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మరలా చెప్దాం. అబ్రహాము కుమారుడవు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎంతమంది కనిపించారు ఇక్కడ? ఎంతమంది పేర్లు వచ్చినాయి? మొదటిది అబ్రహాము కుమారుడు, రెండోది దావీదు కుమారుడు, వీరిద్దరి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వంశావళి అని. వంశావళి అంటే మన వంశం. మీ వంశం ఏంటి అని అంటే, లేదా మన తండ్రి పేరు, తాత పేరు, ముత్తాతల పేరు, ఇలా ఎలా చెప్తామో యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా వంశం ఉంది. హల్లెలూయా. కొంతమంది అంటారు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారా అని అంటారు, కొంతమంది పుట్టలేదేమో అని అనుకుంటూ ఉంటారు. నాస్తికులు, దేవుడిని ఎరగనటువంటి వారు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ వంశావళి రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. వంశావళి మనకు మహా అయితే ఒక 4 తరాలు 5 తరాలు గుర్తుంటాయేమో. ఇక్కడ మొత్తం 46 తరాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అబ్రహాం దగ్గర నుంచి మొదలుకుంటే ఎన్ని తరాలు కనపడుతున్నాయి? అక్కడ 46 తరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క తరము వెళ్ళిందంటే ఇది రికార్డెడ్ ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారని మనం నమ్మటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో రాశారు కాబట్టి మీరు నమ్ముతున్నారు అని అనుకుంటారేమో. ఈ రాత్రి బైబిల్లో రాశారని నేను చెప్పట్లేదు. ఎక్కడెక్కడ ఎవరెవరు యేసు ప్రభు పుట్టినప్పుడు ఏ రచయిత ఎవరెవరు ప్రముఖులు రాశారో వారి గ్రంథాల్లో, వాళ్ళ బయోగ్రఫీలో ఏమి రాశారో కూడా ఈ రాత్రి మనం వినబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం బైబిల్లో ఉంది కాబట్టే యేసుక్రీస్తు దేవుడని నమ్మాలా, లేదా ఇది ఇక్కడ రాశారు కాబట్టి అని మేము నమ్మాలా అని అనుకుంటే కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అయితే నమ్మనటువంటి వారికి ఈ రాత్రి ప్రభు గొప్ప విషయము మనకు తెలియజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటిగా అబ్రహాము అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు అన్నాడు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరు ఈ అబ్రహాము? ఎందుకు ఇతను గొప్పవాడు అని అంటే, మొట్టమొదటి ఈ బైబిల్ గ్రంథంలో దేవునికి లోబడినటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము. దేవునికి స్తోత్రం. దేవుని మాటకు వెంటనే లోబడినటువంటి వాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనములో దేవుడు చెప్పినప్పుడు నీ దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోమనగానే ఆయన బయలుదేరాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలి అని అడగల, ఎందుకు వెళ్ళాలి అని అడగల, ఎంత దూరం అని అడగల. యెహోవా చెప్పినట్టు వెంటనే వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. మనమైతే అక్కడికన్నా వస్తామండి. ఎక్కడికి? ఎందుకు? నేను రానట్లయితే. అయితే దేవుడు మాట్లాడితే ఒక వ్యక్తి విన్నాడంట. ఏమన్నాడో తెలుసా? దేవుడు నేను చెప్పిన దేశానికి నువ్వు వెళ్ళమన్నప్పుడు ఆయన ఆ దేశంని విడిచిపెట్టి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని అనలా, ఎందుకు వెళ్ళాలి ప్రభువా అని అనలా, ఎంత దూరం ఇదన్నా ఖచ్చితంగా అడుగుతారు. ఎక్కడికో అడగపోయినా, ఎందుకు అడగకపోయినా, ఎంత దూరం, ఇక్కడ దాకైతే నేను వస్తా, అక్కడ దాకైతే రాను నేను, ఇది మనం అంటాం. అయితే అబ్రహాము యెహోవా తనతో చెప్పినట్లు పోయెను అని ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనములో ఉంది.
ఆయన లోబడ్డాడు, అదే ఆయన గొప్పతనం. రెండో మాట, అసాధ్యాన్ని సాధ్యమయ్యేలాగా నమ్మిన విశ్వాసం అబ్రహాముది. మొట్టమొదటిది, దేవుడు చెప్పిన వెంటనే లోబడ్డాడు. రెండోది, అది చాలా అహిలి చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే అప్పటికి అబ్రహాము వయసు 75 సంవత్సరాలు, అతని యొక్క భార్య వృద్ధురాలు, పిల్లలకు అవకాశమే లేదు 75 సంవత్సరాలంటే. అప్పుడు దేవుడు అతనితో వాగ్దానం చేశాడు, నీ సంతతిని ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తా అన్నాడు. అబ్రహాము బయటకు వచ్చి చూడు, నక్షత్రాల 1, 2, 3 లెక్కేస్తుంటే వల్ల కావట్లా. ఇసుక రేణులు చూసి లెక్కేయగలమా? నీ సంతానాన్ని అలా చేస్తానని దేవుడు ఆశీర్వదించాడు. అప్పుడు వయసు ఎంతో తెలుసా? 75 సంవత్సరాలు. అప్పుడు అతడు యెహోవాను నమ్మాడు. దేవునికి స్తోత్రం. అది అతనికి నీతిగా లెక్కించబడింది. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. అందుకనే విశ్వాసానికి తండ్రిగా నిలబడ్డాడు ఆయన. ఎవరైనా విశ్వాసానికి తండ్రిగా నిలబడ్డాడు. తర్వాత అంతేకాదు, అతనికి కుమారుడు అనుగ్రహించబడినప్పుడు అతని జీవితంలో పరీక్షలు వచ్చినాయి. ఒక కుమారుణ్ణి బలియమని దేవుడు అడిగినప్పుడు 22వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తానే చూచుకుంటాడు అని నమ్మాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఉంటామా? చిన్న కష్టం వస్తే, మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉంది, చిన్న బాధే, తలనొప్పి అంట. అమ్మో అయ్యో ఏడకెళ్ళాడు, ఏడ చచ్చాడు అని తిడుతుంది ఆయన. ఎందుకమ్మా అట్ట అరుస్తావు, ఎందుకమ్మా అని అంటే తల పట్టుకొని అరుస్తుంది. ఏంటి బాధ అంటే చెవి నొప్పి అంట. చెవి నొప్పికి చచ్చిపోతారా? కొంతమంది చూడండి, కడుపులో నొప్పి చచ్చిపోతాం. చిన్న చిన్నటిగా ఎంత భయపడుతున్నారంటే చచ్చిపోతామేమో అనేటువంటి భయానికి వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న కష్టాలకే భయపడిపోతూ ఉంటున్నారు. 600కి 590 మార్కులు వచ్చినాయంట. తక్కువ మార్కులు అవి. ఎంత టాప్, వాళ్ళ టౌన్లో ఫస్టో సెకండో అయి ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ కన్నా 1 మార్కు తగ్గిందంట, సూసైడ్ చేసేసుకుంటారు. అంటే చిన్న కష్టం కూడా ఎలా ఉంటున్నారో తెలుసా? మనుషులు చాలా సెన్సిటివ్. కష్టం వస్తే చాలు, బాధ వస్తే చాలు, చిన్న కష్టం కష్టాలు వచ్చినప్పుడు, లేదా అబ్రహాము గారు బాధ వచ్చినప్పుడు తన కుమారుడిని బలి ఇమ్మన్నప్పుడు మాట మాట్లాడలేదండి. వెంటనే కుమారుడిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప విషయం అది. ఎందుకయ్యా మనం అంటాము, ఎందుకు ఇచ్చావు ప్రభువా, నాకు ఇవ్వటం ఎందుకు, తీసుకోవటం ఎందుకని ఏడుతుందో గుండెలు బాదుకుంటా. ఇది లోకపు ప్రేమ. అబ్రహాము దేవుణ్ణి నమ్మటమే కాదు, దేవుడు చెప్పినది వినటమే కాదు, పరీక్షలు వచ్చినా దేవుణ్ణి నమ్మాడు. దేవునికి స్తోత్రం. నమ్మకం విడిచిపెట్టలేదు. శాంతిని ప్రేమించాడు. 4వ పాయింట్ అతనిలో ఉన్నది ఏంటి? 4వ పాయింట్, శాంతిని ప్రేమించాడు. ఎందుకో తెలుసా? తమ్ముడు అన్నదమ్ముళ్ళు ఉన్నారు, 2 గొర్రెల కాపర్లు, ఇద్దరుల గొడవలు అవుతున్నాయి. అటు మంది ఇటు వెళ్తున్నాయి, అటున్న గొర్రెలు ఇటు వస్తున్నాయి, ఇద్దరికి సమస్యలు వస్తున్నాయి. వస్తూ ఉన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడో తెలుసా? తమ్ముడిని పిలిచి, తమ్ముడు, ఆదికాండం 13:8లో ఉంది, మనం సహోదరులము, మన మధ్య కలహం ఉండకూడదు. నువ్వు ఇటు వెళ్తావా, వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఒకవేళ నువ్వు ఇటు వెళ్తానంటావా, నువ్వు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. తమ్ముడు, నీకేది బాగుంటే అది తీసుకో అని శాంతిని ప్రేమించినటువంటి వాడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. సో అందుకనే దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, అబ్రహాము నుండి తన యొక్క వంశాన్ని ఎలా అభివృద్ధి చేస్తానన్నాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు కుమారుడు వచ్చాడు, ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు, తర్వాత ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు వచ్చారు, చివరికి వారి ద్వారా యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ తరాలన్నీ వెళితే ఎక్కడికి వచ్చి కనెక్ట్ అవుతుందో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారికి. అందుకనే ఏమన్నాడో తెలుసా? మొదటిగా ఉన్నటువంటి అబ్రహాము కుమారుడు ఎవరు అవుతున్నారంటే యేసు క్రీస్తుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే, దేవుని మాటకి వెంటనే లోబడిన వాడు, అసాధ్యమైన వాగ్దాన్ని కూడా నమ్మినటువంటి వ్యక్తి, పరీక్షల్లో కూడా దేవుడు మంచివాడనే నమ్మాడు. కుమారుడిని ఇవ్వమనంటే
చనిపోయినా తీసుకొచ్చేస్తాడు అని నమ్మాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు ఆరాధనలు నిలకడైనటువంటి వ్యక్తి. ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠాలను కట్టాడండి. ఎక్కడికి వెళితే అక్కడ ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నాడు. దయను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అతడు దేవుడికి లేదా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాం గారు కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆ యొక్క వంశము నుంచే ఎవరు వచ్చారో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఉంది, అబ్రహాము కుమారుడు అనేటువంటి మాటను లిఖించబడి ఉన్నది. 2వ పాయింట్, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరు దావీదు? ఎవరు అంటే ఈయన కూడా బైబిల్లో దేవునికి ఎలాగైతే భక్తులు ఉన్నారో ఆ భక్తుల్లో కూడా ఇతను ప్రథముడైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒకసారి మనం ఏమని చూడగలమంటే దావీదు గురించి, దేవుని హృదయానికి అనుగుణమైన వ్యక్తి. అంటే దావీదు దేవుని హృదయానుసారుడు. ఆమేన్. అపోస్తుల కార్యాలు చూడండి 13వ అధ్యాయం 22 చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22. తరువాత అతన్ని తొలగించి దావీదును అతనికి రాజుగా ఏర్పరచెను. మరియు యెషై కుమారుడైన దావీదును కనుగొంటెను. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం. ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతని జీవితంలో అతి పెద్ద గౌరవం ఉంది. దేవుడు దావీదులో చూసింది పవిత్రమైన హృదయం. దేవునికి స్తోత్రం. నిజమైన ప్రేమ, నిజమైన లోబడి. చెప్పండి, ఏం చూశాడు? పవిత్రమైన హృదయం, నిజమైన ప్రేమ, నిజమైన లోబడి. లోబడి జీవించాడు. చిన్న వయసులోనే గొప్ప విశ్వాసం మనం చూస్తున్నాం. నువ్వు కర్రతో వస్తావో నువ్వు దేంతో వస్తావో తెలియదు, కానీ చిన్న రాయి, గొలియాతు లాంటి బండ వ్యక్తిని, కొండ లాంటి వ్యక్తిని యుద్ధము యెహోవాదే అని చెప్పి చిన్న రాయి విసిరి, ఎంత విశ్వాసం! యుద్ధము ఎవరిదన్నాడు? యెహోవాదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితి పెద్దది కావచ్చు, విశ్వాసం అంతకన్నా పెద్దది. దేవునికి స్తోత్రం. కొన్ని సమయాల్లో మన యొక్క జీవితంలో కొన్ని పరిస్థితులు చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు లేరనుకోండి, ఇది పరిస్థితి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. సరైన ఉద్యోగం లేదనుకోండి, పరిస్థితి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోగాలు, తగ్గనటువంటి రోగాలు వచ్చినప్పుడు ఈ పరిస్థితి కూడా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటకు రావాలి, ఈ పరిస్థితి వైపే చూస్తూ ఉంటాం. ఇక నా వల్ల కాదు, నా జీవితం ఇంతే అని అనుకోండి. ఉన్నటువంటి వారికి గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? పరిస్థితి పెద్దదైతే పరిస్థితి కన్నా నీ విశ్వాసం ఇంకా పెద్దది. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వసించాలి మనసులో, ఆ విశ్వాసం నీలో ఉండాలి. అంతేకాదు, కీర్తనలు 23:1 అంటాడు, యెహోవా నా కాపరి అంటాడు. ఏమంటాడు? యెహోవా నా కాపరి అంటాడు. దాని అర్థము ఆరాధన, స్తోత్ర గీతాలతో శక్తిమంతుడుగా ఉన్నాడు. దావీదు అనేకమైన కీర్తనలు రాసినటువంటి వాడు. దేవుడు హృదయము ఎప్పుడు దేవునిపై ఎలా ఉండాలి, ఎలా పెట్టాలి అని అనేక మంది భక్తులకి అనేక కీర్తనలు అందించినటువంటి వారు ఎవరంటే దావీదే. దేవునికి స్తోత్రం. దావీదులో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటో చెప్పమంటారా? తప్పు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. దావీదు పాపం చేశాడు. మనుషుల తర్వాత ప్రతి ఒక్కరు పాపం చేస్తూ ఉంటారు. కానీ దావీదులో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటో తెలుసా? వెంటనే పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్రం. అసలు ఆ పశ్చాత్తాప హృదయం రావడం ద్వారా దేవుడు వాడుకున్నాడు. అలాంటి చాలా మంది జీవితాలు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వీరందరికీ ఒక పర్పస్ లేదు, వీరందరికీ ఒక గురి లేదు. కానీ పర్పస్ లేని వ్యక్తుల్ని, గురి లేని వ్యక్తుల్ని, గమ్యం లేని వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఒకవేళ పర్పస్ లేదని నువ్వు అనుకుంటున్నావేమో, గురి లేదని అనుకుంటున్నావు
అనుకుంటున్నావేమో, ఆశీర్వాదం లేదనుకుంటున్నావేమో, జీవితంలో గ్రోత్ లేదని అనుకుంటున్నావేమో. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులందరూ కూడా గురి లేని వారే. ఒకప్పుడు దావీదు గొర్రెలు కాసుకునే చిన్న ఏమనాలి గొర్రెల కాపరండి. మంచి ఫుడ్ లేదు, మంచి వస్త్రాలు లేవు, గౌరవం లేదు. ఇంటిలో అన్నవాళ్ళు యుద్ధంకి వెళ్తే ఎక్కడో ఉండేవాడు గొర్రెలు కాసుకుంటూ. అలాంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన స్టేటస్ చూడడు, మన అందం చూడడు, దేవుడు మన స్థితి చూడడు. ఎంత ఆస్తి ఉంది, ఎంత ఉద్యోగం ఉంది, ఏమి, ఇవన్నీ మనుషులు చూస్తారేమో కానీ దేవుడు చూడడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదులో దేవుడు హృదయం చూశాడు. చిన్నప్పటి నుంచే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు దావీదు. చిన్నప్పటి నుంచే దేవునికి స్తుతిస్తూ ఉండేవాడు. ఆ మాటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎంత గొప్పవాడు, వినయం కలిగిన వాడు. దావీదుని చూస్తే అనిపిస్తుంది ధైర్యం, విశ్వాసం, ఆరాధన, వినయం కలిగిన వాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధైర్యం. సింహం వస్తే గొర్రెలు వాటిని కాస్తూ ఉన్నప్పుడు సింహాన్ని 2 చేతులతో పట్టుకొని చీల్చివేశాడు. దేవునికి స్తోత్రం. గొలియాంతు లాంటి వ్యక్తిని, అది హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు ఇంచుమించు 14 అడుగుల నుంచి 18 అడుగులు ఉంటారంట మనుషులు. అలాంటి వ్యక్తిని చిన్న బాలుడు చిన్న రాయితో కొట్టడం అంటే ఎంత గొప్ప మిరాకిల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దావీదు ఎందుకు గొప్పవాడంటే దేవుని హృదయానికి అనుగుణమైన వ్యక్తి. గొప్ప విశ్వాసంతో గొలియాతును జయించినటువంటి, ఆరాధనలో శక్తిమంతుడైన, పాపం చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడ్డాడు, దేవుని చిత్త ప్రకారమే నడిచినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. వినయము, ధైర్యము, ప్రేమ, ఈ 3 కలిసినటువంటి వ్యక్తి దావీదై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క జీవితము మనం ఎలా ఉంటున్నాము? దావీదులాగా ఉంటున్నామా? అలాంటి వినయం కలిగి జీవిస్తున్నామా? అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? వారైతే కలిగి జీవించారంట. వారి పేర్లు ఎందుకు లిఖించబడ్డాయో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు వారిలో నుంచి వస్తాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఎంత గొప్ప కీర్తినిచ్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఈయన అందరికీ ప్రభు. ఈయన అందరికీ ప్రభు కాబట్టి మనం నమ్మాలా? ఈయన దేవుడు కాబట్టి మనం నమ్మాలంటారా? లేదా బైబిల్లో ఉంది కాబట్టి ఈయన దేవుడని మనం నమ్మాలా? యేసు నిజమైన చరిత్రలో ఉన్న వ్యక్తి అనడానికి ఏంటి ప్రూఫ్? యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా పుట్టాడు అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చూసినట్లయితే చరిత్ర 2గా మారిందంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఒక పుట్టినరోజు చెప్తున్నామంటే, లేదా ఒక వ్యక్తి వచ్చాడు అని చెప్తున్నామంటే BC AD అనే మాటలు మనం చూస్తున్నాం. బిఫోర్ క్రైస్ట్, BC కదా చెప్తున్నామా లేదా? AD ఎనో డినిమి. సో ఇది ఎలా చెప్పగలమంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ ది క్రైస్ట్ ఎలా వచ్చిందో మనం అక్కడ చూడగలుగుతున్నాం. BC AD అనేటువంటి మాటలు. సో ఇవన్నీ కూడా అలాగే క్రిస్టస్ అనేటువంటి నాయకుడిని పిలాతు కాలంలో శిక్షించాడని అక్కడ ఒక జోసఫస్ అనేటువంటి యూదుల పొయిట్రీ అనే వ్యక్తి తన యొక్క బుక్లో రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎందుకంటే యేసు జ్ఞానవంతుడని వారు తెలియచేశాడు, యేసు చరిత్రలో ఉన్నాడని తెలియచేశారు. అలాగే ఫ్లిన్లీ ది యంగర్ అనేటువంటి ఆయన బుక్కులో రాసినప్పుడు ప్రతి ఆదివారం యేసును దేవునిగా ఆరాధించే సమూహము ఆ కాలంలో ఉందని క్రీస్తు శకం 53లో రాశారు. వీళ్ళు ముగ్గురు చెప్పిన పేర్లు కూడా
వీళ్ళందరూ ఎప్పుడు తెలుసా? క్రీస్తు శకం 44, 53, 55 ఆ సమయంలో రాసినటువంటి గ్రంథాల్లో కూడా యేసు క్రీస్తు ప్రభు వారి గురించి రాయటం జరిగినది. యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని ఎందుకు ఇంత ప్రభావితం చేశాడు, ఎందుకు ఆయన మాట ఇంత విలువైంది, యేసు క్రీస్తు ప్రభు వారు ఇంత బిలియన్లు మిలియన్లు ఎందుకు ఫాలోవర్స్ ఉన్నారు? ప్రపంచ జనాభా ఇప్పుడు 850 కోట్ల జనాభా ఉంటే ఇంచుమించు 500 కోట్ల జనాభా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు? ఎందుకు ఈయన ఇంత ఫేమస్ అయ్యాడు? ఈయనకి ఏ ఫేస్బుక్ లేదే, ఈయనకి ఎలాంటి వాట్సాప్ లేదే, ఈయన ఎలాంటి రీల్స్ చేయలేదే. వాట్ ఈస్ స్పెషాలిటీ ఈయనలో? ఒక వడ్రంగి వాడి కుమారుడే, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే, తండ్రి పెద్దగా చదువుకోలేదే, తల్లి ఏమీ చదువుకోలేదే, వెరీ స్మాల్ ఫ్యామిలీ. ఒక కార్పెంటర్ ఫాదర్, చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. డబ్బు లేదు, పెద్ద ఎడ్యుకేషన్ ఏమీ లేదు, చదువుకోలేదు. ఒక్క పుస్తకం కూడా రాయలే ఆయన. దేవునికి స్తోత్రం. ఒక్క పాట రాయలే ఆయన. మంచి పాటలు రాస్తే హీరో అవుతాడు, మంచి కథ రాస్తే డైరెక్టర్ అవుతాడు, మంచిగా పోరాడితే హీరో అవుతాడు, లోకంలో కనిపించేయి. కానీ ఈయనెవరో వన్ మ్యాన్ ఈస్ వెరీ స్పెషల్. ఇన్ 2025 years back born in Bethlehem is very special. Why he is special, you know? Why? Because he spoken wonderful words. Love your enemy. నీ శత్రువుని ప్రేమించమని అన్నాడు. Forgiveness, క్షమించమని చెప్పాడు ఆయన. Treat all people equal. Service, leadership, గొప్పవాడు కావాలంటే తగ్గించబడాలని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. లవ్ యువర్ ఎనిమీ, నీ శత్రువుని ప్రేమించమని చెప్పాడు ఈయన. మామూలు విషయం కాదు. ఈ మాటలకి ప్రపంచం కదిలించబడిందండి. ఈ మాటలకి లవ్ యువర్, నీ శత్రువుని ప్రేమించమని ఈ ఒక్క మాటని గాంధీజీ చెప్పి ఆయన మహాత్ముడు అయ్యాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని మహాత్మా గాంధీ అన్నాడు అని అంటారు. మహాత్మా గాంధీ ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసా? ఆయన చదువుకునేటప్పుడు, ఇతర దేశాల్లో చదువుకున్నప్పుడు, ఈ బైబిల్ గ్రంథం చదివినప్పుడు బైబిల్లో ఉన్న మాటనే చూసి చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ శత్రువుని ప్రేమించమని ఎలా అయితే ఆ మాటను మనం చూస్తున్నామో అది బైబిల్ నుంచి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమ అలా చూపించాడు. అలా చూపించాడు. సో ఆయన ఇంకా షరతులేమి పెట్టలేదు. ఆయన అన్ని కూడా ఫ్రీగానే చేశాడు. యేసు ప్రేమ ఉచితం, ఆయన ప్రేమ త్యాగమయం. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్రలో చాలా మంది రాజుల కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారేమో, లేదా రాజులను కాపాడటం కోసం ప్రాణాలు ఇచ్చారు సైన్యాలు, లేదా సైన్యం కోసం వేల మంది రాజ్యాల కోసం చనిపోయారేమో. కానీ మనిషి కోసం ప్రాణం అర్పించిన రాజు ఒక్కరే. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని చంపుతారని తెలిసి కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించమన్నారు. ఆయన చివరి మాటలో కూడా ప్రేమ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈయన ప్రభావం ఎంత ఇప్పుడు మనం ఇలా ఉంటున్నామంటే ఆయన ప్రభావమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట్లాడినటువంటి మాటను బట్టి, ఆ ప్రేమను బట్టి, ఆయన ప్రేమను బట్టి అనేకమైన మిషనరీస్ వచ్చారు, అనేకమైన హాస్పిటల్స్ వచ్చాయి, అనేకమైనటువంటి స్కూల్స్ వచ్చాయి, అనేకమైన సేవా సంస్థలు వచ్చాయి. ఇవన్నీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏవి చూసినా కూడా యేసుక్రీస్తు బోధల వల్లే ఈ సమాజంలో పెద్ద పెద్ద సేవా సంస్థలు వచ్చాయి. మొదటి హాస్పిటల్స్ కూడా మిషనరీసే, క్రైస్తవ మిషనరీసే ఏర్పాటు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో ఉన్న ఫేమస్ హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్, ఇలాంటి
అన్ని కూడా ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్ కూడా మిషనరీస్ ద్వారానే వచ్చినాయి. దేవునికి స్తోత్రం. సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం. దాస్యత్వం నిర్మూలన, బానిసగా ఉండేవారండి. ఒకప్పుడు మనిషిని కొనుక్కొని, గేదెను కొనుక్కొని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఒకప్పుడు మనిషిని కొనుక్కునేవాళ్ళు. కొనుక్కుంటే వాడు ఇంటి చాకిరీ చేయాలి. కొంతమంది ఇంట్లో చాకిరీ, పొలం చాకిరీ అన్ని చేస్తూనే వాడు బానిసగా కొనుక్కుంటే 20 సంవత్సరాల, 40 సంవత్సరాల, 50 సంవత్సరాల ఎన్నాళ్ళు కొనుక్కుంటే అన్నాళ్ళు బానిసగా చేయాల్సిందే. దాస్యత్వం నుంచి, బానిసత్వం నుంచి నిర్మూలన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహిళలకి హక్కులు ఇచ్చాడండి. ఒకప్పుడు మహిళలకు హక్కులు లేవు. పేదవాళ్ళకి విద్య, అనాథులకు ఆశ్రమం, ఇవన్నీ ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు చేశారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. సో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారంటే, ఆయనకి అంత మంచి మనసు వచ్చిందంటే కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు బైబిల్ చదవటం వల్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈక్వాలిటీ వచ్చింది. ఒకప్పుడు ఈక్వాలిటీ లేదు. అందరు కలిసి కూర్చోటానికి లేదు, అందరు కలిసి భోజనం చేయటానికి లేదు, అందరు కలిసి ఒక వాహనంలో వెళ్ళటానికి లేదు. ఆయన ఇచ్చిన ప్రభావం ఈరోజు ప్రపంచం మొత్తం ఏంటి? ఎంత ప్రభావం ఏంటి? ఈయనకంటే ముందు ఎవరి వల్ల కాలేదే? బుద్ధుడి వల్ల కాలేదే? ఇంకా గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారే, వారి వల్ల ఎవరి వల్ల కాల? ప్రపంచాన్ని మార్చేటువంటిది. చాలా మంది అనుకుంటూ ఉన్నారు బైబుల్ అంటే, యేసుక్రీస్తు అంటే మతం అని అనుకుంటున్నారు. కాదు సహోదరి సహోదరులారా, ఇది మార్గం. హల్లెలూయా. మనిషి నశించిపోకూడదని, మనిషి పాపం ద్వారా వచ్చినటువంటి మరణం అనేటువంటి నరకంలోనికి వెళ్ళి యుగయుగాలు అక్కడ ఉండకూడదని దేవుడు నిన్ను నన్ను రక్షించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. కేవలం నిన్ను నన్ను రక్షించటానికి వచ్చి నీకు ఒక మార్గాన్ని చూపిద్దామనుకుంటే ఈ మార్గము మతం అనుకొని చాలా తప్పుపడుతున్నారు. నేను అంటాను, ఒక వ్యక్తికి చెప్తాను, ఇటు వెళ్తే అయ్యా గుంటుంది, ఈ రోడ్డు కొంచెం వరకే ఉంది, ఇటు వెళ్ళయ్యా ఈ రోడ్డు బాగుంటుందని నేను చెప్పాను అనుకో, ఆ వ్యక్తి అన్నాడు, లేదు నేను ఇటు ఎందుకు వెళ్ళాలి, నేను ఇటే వెళ్తాను అంటున్నాడు. లేదయ్యా ఆ రోడ్డు బాగాలేదు, అక్కడ ఒక వంతెన పడిపోయింది, నువ్వు అటు వెళ్ళలేవు, నీ వల్ల కాదు, నేను చూసా, నువ్వు వెళ్ళొద్దు, నేను చెప్తున్నాను. ఆ వ్యక్తి అంటున్నాడు, లేదు నేను ఇటువైపే వెళ్తాను. ఎందుకు వెళ్ళాలి? నీ మాట ఎందుకు వినాలి? నేను ఎందుకు వినాలి? నేను అట్టే వెళ్తాను. నేను చెప్తున్నాను, నువ్వు చెప్తే వినాలి, నువ్వు చెప్తే వినాలా? నేను ఇట్టే వెళ్తా. అయ్యో సహోదరుడా, అంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఆ గుంటలో పడ్డారా, ఎలా నిన్ను ఎలా వెళ్ళకోకుండా ఆపాలి? ఎలా నేను ఆపాలి? నువ్వు అట్టే వెళ్తానంటున్నావే, అక్కడ గుంట ఉంది, అగాధం ఉంది, అక్కడ అంతవరకే ఉందే వంతెన, నువ్వు వెళ్ళొద్దని అంటున్నా. నేను ఇటు వెళ్ళునానా, ఇటు బాగుంది, రూటు చాలా బాగుంది, హాయిగా వెళ్తావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, నీ జీవితం చాలా బాగుంటుందని నేను ఇటు చెప్తుంటే, లేదు నేను ఇటే వెళ్తానంటున్నావు, ఆ గుంట వైపు వెళ్తానంటున్నావు, ఎందుకు వినాలి నీ మాట అని అంటున్నాడు. ప్రపంచం కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఆ గుంట నరకానికి సాదృశ్యమైంది. ఆ నరకానికి నువ్వు వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువారు నుంచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నరకం వైపు నువ్వు వెళ్ళకూడదని, యుగయుగాలు ఆ నరకంలో ఉండకూడదని. ఒకరోజు కాదు నరకము, నేను అంతకుముందు కూడా చెప్పాను, ఒకరోజు కాదు, ఎన్నో లక్షల వేల సంవత్సరాల అనంతం. అది వెళితే ఇంకా రావటానికి లేదు. ఇక అక్కడ భోజనము లేదు, నీరు లేదు, అక్కడ నిద్ర లేదు, పళ్ళు కొరకటమే శరీరము, బహు దుర్మారమైనటువంటి వాసన, అనేకమైన శబ్దాలు, నరకములో ఏడుస్తూ అరుపులు, కేకలు. వెళితే రావటానికి లేదు, ఇటు వెళితే నీకు ఆనందం, సంతోషం, స్వర్గం, పరలోకం.
ఇటు వెళితే నీకు నెమ్మది, ఆశీర్వాదం, యుగ యుగాలు దేవునితో ఉంటావు. నీకు కావాల్సింది భుజించడానికి ప్రభు ఇవ్వాలని కోరుకుంటానికి, ఆయన చెప్పటానికి ఈ లోకానికి వచ్చాడనే ఆయన వంశావళిని కూడా లిఖించటం జరిగినది. వంశావళి లేకపోతే ఎన్ని డౌట్లు వస్తాయో మనకి. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎవర్రా, ఏంటి తరాలేంటి ఏంటి అని అంటారేమోనని ఆయన రాయటం జరిగింది మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో. అందుకనే మనం చూసాము, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. ఒకడు అన్నాడు, బుద్ధి లేనటువంటి వ్యక్తి అన్నాడు, నేను చూస్తూ ఉన్నాను ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, బైబిల్లో మంచి లేవు, అదొక పుస్తకం అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్తున్నాను, ఎక్కడైనా చరిత్రలో లేదా బైబిల్ గ్రంథంలో కావచ్చు, చరిత్రలో కావచ్చు, భక్తులు పాపం చేశారేమో కానీ దేవుడు పాపం చేయలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుడు పాపం చేయలా. పాపం చేసిన వాడు తోట తీశాడు. దేవునికి మహిమ కలుగునుగా. పాపం చేస్తే ఖండించాడు ఆయన. పాపం చేస్తే, నువ్వు పాపం చేస్తే నీ బిడ్డ చచ్చిపోతాడని అన్నాడు. అలాగే జరిగింది భక్తుల విషయంలో. పాపం చేస్తే నువ్వు వెళ్ళాల్సిన స్థలానికి నువ్వు వెళ్ళవని అన్నాడు. సరిచేశాడు, బుద్ధి చెప్పాడు. వినకపోతే గద్దించాడు, దెబ్బలు పడేలాగా చేశాడు. కొంతమందిని మారు మనసు పొందిన వారు నిలబడ్డారు. అలాగే ఉన్నవారు, ఇస్కరియోతు యూదా లాంటి వారు పాపం చేసి పశ్చాత్తాపడే అవకాశం లేక దేవునికి దూరమైనటువంటి వారు. ఈ బైబిల్ గ్రంథంలో ఫెయిలూరు వ్యక్తులను కూడా ఎందుకు చూపించాడో తెలుసా? మనం ఫెయిలూర్ అవ్వకూడదని. ఈ బైబిల్ గ్రంథంలో ఎందుకు రాశాడండి? మరి మంచి మాటలే ఉండొచ్చుగా, మరి ఎందుకు ఉందనంటే మీకు చెప్తున్నాను సహోదరి సహోదరులారా, మనం ఫెయిల్ అవ్వకూడదని. పాపం ఎలా ఉంటే తెలిస్తే కదా, చెడు ఏంటో తెలిస్తే కదా మంచి ఏంటో తెలుసుకునేది మనం. అందుకనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో వెరీ స్పెషల్ అని ఎందుకు చెప్పానంటే, ఒక వడ్రంగి వాణి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ప్రపంచాన్ని శాసించాడు, ప్రపంచాన్ని మొత్తాన్ని కదిలించాడు. ఒక పుస్తకం రాయలేదు. ఇప్పటికీ అనేకమైనటువంటి వేల లక్షల గ్రంథాలు ఆ వ్యక్తి గురించి రాస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఒక్క పాట రాయిలా ఈ రోజు అనేక లక్షల పాటలు ఒక వ్యక్తిని కొనియాడుచూ ఉన్నాయి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఒక పద్యం రాయిలైనా ఆయన కోసం కవులు పుస్తకాలు లక్షల కోట్ల పుస్తకాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మహమ్మద్, సీజర్, అలెగ్జాండర్ లాంటి ద గ్రేట్ ఎంతో మంది గొప్ప రాజులు రాజ్యాన్ని జయించారు. వారి ప్రపంచాన్ని కదిలించలేదు. కానీ ఒక వ్యక్తి ఈ ప్రపంచాన్ని శాసించాడు. ఒక వ్యక్తి ఈ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. ఒక వ్యక్తి ఎలాంటి మీడియా, ఎలాంటి మాస్ మీడియా, ప్రింట్ మీడియా ఎలాంటి లేకుండా కూడా ప్రపంచాన్ని కదిలించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హాస్పిటల్స్, చారిటీ, మదర్ తెరీసా సేవా సంస్థ ఎలా వచ్చినాయి అనుకుంటున్నారు? ఒకప్పుడు చదువు లేదు మన దేశంలో, కొద్ది మందే చదువుకునేవారు. చదువునికి వచ్చింది. ఒకప్పుడు సరైన 3 పూట్ల ఆహారం ఉండేది కాదు. కడుపు నిండా నెలకు ఒక్కసారి దొరికేదంట. అది ఎప్పుడైనా ఎవరన్నా పెడితే లేదా పడేస్తే దొరికేదంట ఒకప్పుడు. అలాంటి స్థితి నుంచి మనల్ని మార్చిన ప్రభు గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఎంత అదృష్టవంతులు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బైబిల్లో ఉందని నమ్మటమే కాదు, చరిత్రలో కూడా ఈయన ఉన్నాడనడానికి ఆధారం ఉంది. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. కొంతమంది పొయిట్రీలు ఎవరైతే ఆ టైంలో గ్రంథాలు రాశారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారని వారు సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నటువంటి మనము ఎంత ధన్యులము. యేసుక్రీస్తు ప్రభు వారు నీకు నాకు ఉన్నతమైన స్థానం ఇవ్వటం కోసం ఆయన పశువుల పాకలో జన్మించాడు. లగ్జరీ లైఫ్ను కోరుకోలేదు. చాలా తగ్గింపు. ఎంత తగ్గింపు. మీ అందరికీ తెలుసు. క్రీస్తు పుట్టుకంటే మీరు చక్కగా చెప్తారు.
మనం పండగ క్రైస్తవులుగా ఉండకూడదు. క్రీస్తు నాటిక వేసే భక్తులు అంతవరకే ఉండకూడదు. మనం పండగ చేసుకొని వెళ్ళిపోయే భక్తులుగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తుని పరలోక రాజ్యమునికి పరిచయం చేసే భక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరకమైతే చాలా విశాలముగా ఉన్నది, చాలా మంది వెళుతున్నారు. కానీ దేవుని మాటలు వినటానికి రావాలంటే కొద్ది మంది వస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈ లోకాధిపతి సాతాను మనుషుల మనోనేత్రముకు గుడ్డితనము కలుగు చేసి దేవుణ్ణి తెలుసుకోనికోకుండా చేస్తూ ఉన్నది. ఒక సెంటెన్స్ లేదా ఒక మాట లేదా ఒక పని మంచిగా చేస్తే మహానుభావులు అని అయ్యారే. ఒక వ్యక్తి ద్వారా, ప్రపంచం ద్వారా ఇంత సేవాతత్వం, ఇంత గొప్ప కార్యాలు జరిగినాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మహాదేవుడు కాకపోతే ఇంకెవరు ఏమని అనాలి మనము? ఆయన గొప్పవాడు, దేవుని కుమారుడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి. అంతేకాదు మరణించి తిరిగి 3వ దినమున లేచి దేవుడు మనకు ఒక మాదిరిని చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. నా మాటలు నేను ముగించి వేస్తూ ఉన్నాను. సో మనం చూస్తే ఈ ప్రపంచంలో ఆయనకున్నటువంటి ఫాలోవర్స్ ఎక్కడ కూడా మనకి కనపట్టలేదు. చరిత్రలో ఉన్నాడు ఆయన, ప్రేమను చూపించాడు ఆయన. ఈ చరిత్రనే మార్చినటువంటి ప్రభు, చరిత్రలో ఒక భాగమే కాదు, ఆయన చరిత్రకు ఆయన కేంద్ర బిందువు అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు మత నాయకుడు కాదు, మానవత్వానికి రక్షకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు గురువు మాత్రమే కాదు. కొంతమంది యూదులు ఆ టైంలో రబ్బూని అనేవాడు. రబ్బూని అంటే బోధకుడా అని. గురువు మాత్రమే కాదు, ప్రపంచ సంస్కృతిని మార్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఉన్న సంస్కృతిని మార్చాడు ఆయన. ఈ క్వాలిటీని తీసుకొచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు నా కోసం వచ్చాడు. ఆయన వచ్చాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. మరి మనము అట్టి దేవుణ్ణి కలిగి జీవిస్తేనే అదే నిజమైనటువంటి ఆరాధన అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇక్కడ రాయబడినటువంటి ఇతర భక్తులను మనం చూసాము. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు అనగా అభిషక్తుడు ఆయన. తర్వాత గ్రంథాల్లో, సువార్తలు అన్నింటిలో కూడా యేసు అనే పదం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కొంతమంది అపోస్తులు క్రీస్తు అనే పదాన్ని యాడ్ చేస్తారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు అనేటువంటి పదం అభిషక్తుడు, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. ఇక్కడ పత్రికలు 4 పత్రికలు చూస్తే మనకు మొదట ఇంట్రడక్షన్ లోనే యేసు క్రీస్తు అని ఉంటది. కానీ మిగతా చోట్ల ఎక్కడ చూసినా యేసు 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 యేసు. శిష్యులు అందరూ కూడా యేసు యేసు అని మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఆయన మెస్సయ్యగా ఉన్నాడు. నా పాపాలని క్షమించి ఆయన రాజ్యములోనికి ఏర్పాటు చేయటానికి ఆయన కృప చూపిస్తున్నాడు. అట్టి దేవుణ్ణి కలిగి మనం జీవితాము. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, దేవుడై ఉన్నాడు. అట్టి దేవుడు రేపటి రోజు వస్తే ప్రతి మోకాలు యేసు నామములో వంగును కదా. మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. రేపు మనది కాదు, ఈ యేసుక్రీస్తు వంశావళిలో ఈ కుటుంబంలో నీవు కూడా చేర్చబడితే జీవ గ్రంథంలో కూడా నీ పేరు లిఖించబడింది. అబ్రహాము, దావీదు వీరు ఎలా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డారో, నీవు యేసుక్రీస్తు నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, నీ హృదయంలోనికి ఆయన పిలుచుకున్నట్లయితే ఆయన నీతో రావటమే కాదు, ఆయన జీవ గ్రంథములో, విలువైన జీవ గ్రంథములో నీ పేరు రాసేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా వాక్యం గురించి. ఈ రాత్రి ప్రభువు నీతో నాతో మాట్లాడాడు. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. మనిషికి అవసరమైనది ధనం కాదు, శక్తి కాదు. మనిషికి కావాల్సింది ప్రేమ అని చూపించాడు. మనిషికి కావాల్సింది క్షమించడము అని నేర్పించాడు. మనిషికి కావాల్సింది శాంతి అని చెప్పాడు. ఇది ఇచ్చేది యేసు మాత్రమే. ఈ రాత్రి ప్రభు ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎంత గొప్ప ఫ్రీడమ్ ఇచ్చాడో ప్రభు మనకి. దేవా మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. దేవా మీకు కృప చూపిస్తూ
అయా మీకు సమస్త మహిమ చెల్లిస్తున్నాం ప్రభు. నోరు తెరుద్దాం అందరం కూడా. నీకేం కావాలో అడుగు. నువ్వు ఏ విషయంలో బలహీనరాలై ఉన్నావో, ఏ విషయంలో ఈయన బలవంతుడైన దేవుడు. పర్పస్ లేకపోతే పర్పస్ని ఇస్తాడు. అబ్రహాము గారు ఎలాగ మనకు విశ్వాసానికి ఎలా కనిపిస్తున్నాడో, విశ్వాసులకు తండ్రిగా, దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రావటానికి వారు ఎలా నిలబడ్డారు. ఈ రాత్రి నీ ద్వారా నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఇస్తావా దేవునికి అవకాశం? నీ హృదయంలో దేవునికి అవకాశం ఇస్తావా? ఒక్క మాట చెప్తే చాలు. యేసుక్రీస్తు ప్రభు వారిలాగా మాట్లాడినటువంటి వారు లేరు. చనిపోయిన వారిని ఆయన లేపాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు. కళ్ళు లేని గుడ్డి వారికి కళ్ళుని ఇచ్చాడు. ఆయన మాట్లాడాడు. పాపుల్ని అసహించుకోరు. ఆయన పేదవారిని దగ్గర తీసుకున్నాడు. ఈ రాత్రి ఆయన ఉన్నతుడు అయి కూడా నేను అడుగుతూ ఉన్నాడు, నీ హృదయంలో నన్ను చేర్చుకుంటావా అని. అబ్రహాం గారిని ఎలా దీవించాడు, ఇస్సాకు గారిని ఎలా దీవించాడో ప్రభు నిన్ను కూడా దీవించాలనుకుంటున్నాడు. ఒక్క మాట చెప్తావా? చెల్లి, అక్క, నా తమ్ముడు, మరలా రేపు మనది కాదేమో. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇరుకు మార్గంలో వెళ్ళొద్దంటున్నాడు. ఆ మార్గము వద్దంటున్నాడు. పాపం ఉండే మార్గం వద్దంటున్నాడు. అది గుంట, ఒక రోజుకి ఆ దారి క్లోజ్ అయిపోద్ది. ఈ దారిలోనికి వెళ్తే నీకు బాగుంటది. అందుకే ప్రభు నీతో మాట్లాడాడు. యేసయ్యా మీకు మహిమ చెల్లిస్తున్నాము అయ్యా అని మీరు అడిగినట్లయితే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరైనాను యేసు ప్రభువుని మీ హృదయంలోనికి అంగీకరిస్తే, యేసయ్యా నా హృదయంలో రా అని మీరు అడుగుతున్నట్లయితే ఒక చిన్న మాట మీతో నేను కలిసి ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. అమ్మా, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు. దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు ఆయన నిత్యత్వం ఇవ్వాలనుకుంటున్నాడు. పరలోకంలో నీకు స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు. అటు ప్రభువుని మనం కలిగి చేద్దాం. యేసయ్యా నన్ను క్షమించు ప్రభు అని అడిగితే చాలు. యేసయ్యా నన్ను క్షమించు ప్రభు అని అంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసయ్యా నన్ను క్షమించు ప్రభు అంటే అద్భుతాలు జరుగుతాయి. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తాను. వాక్యం ద్వారా నాయన మీరు ఈ లోకంలోనికి వచ్చింది కేవలం నా కోసము, మా అందరి కోసమైనా. మీరు రాకపోతే మేము చీకట్లో ఉండేవాళ్ళం. ఒక చదువు ఉండేది కాదు అయ్యా, సరైనటువంటి స్థితి ఉండేది కాదు ప్రభు. మీరు వచ్చిన ఆయన సమానత్వం చూపించారు ప్రభు. అయ్యా అయ్యా ఈ రాజ్యంలో నాయన, అయ్యా అనేకమైన దేశాల్లో, రాజ్యాల్లో నాయన కొన్ని సిద్ధాంతాలను, కొన్ని నియమాలను, కొన్ని ఆజ్ఞలను మీరు ఇచ్చారు ప్రభు. అయ్యా మాకు కాన్స్టిట్యూషన్ వచ్చిందంటే మీ దయ వల్లే ప్రభు. ఆ యొక్క ఫ్రూట్ని మేము ఈరోజు అనుభవిస్తున్నాం ప్రభు. అందుని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభు. సమస్త మహిమ మీకు చెల్లిస్తున్నాం ప్రభు. మీరు వచ్చింది మా కోసమే ప్రభు. మా హృదయంలో ఉండండి ప్రభు. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అబ్రహాము గారిని ఎలా దీవించారో, ఆశీర్వదించారు. దావీదు యొక్క జీవితాన్ని మీరు ఎలా ఆశీర్వదించారు ప్రభు. ఈ రాత్రి మీరు మాకు ఇద్దరిని చూపించారు. ధైర్యం ఉండాలని, విశ్వాసం ఉండాలని, వినయం ఉండాలని, తగ్గింపు ఉండాలని, అయ్యా విశ్వాసం ఉండాలని ప్రభు, త్యాగం ఉండాలని, ఆయన చెప్పిన మాట లోబడే జీవితం మేము కలిగి జీవించాలి. అయ్యా మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి ఆ రీతిగా మేము జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ బిడ్డలని చేతులకు అప్పగించుకుంటూ సంఘమును బలపరిచి 30 60 100 మీరు దీవించి ఆశీర్వదించి ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనములు. మరి సమయంలో ఒక పాట, ప్రత్యేకమైన పాట పాడుతూ ఉన్నప్పుడు